వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. చాలా ఎపిసోడ్ల క్రితం మనం పెళ్లి వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాం. రామూయిజంలో పెళ్లి చాలామందికి పంట అయితే రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం తంటగా మారిన తర్వాత వివాహ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేశారు. ఇవాళ మాత్రం మనం మాట్లాడబోతున్నాము విడాకుల గురించి. రామ్ గోపాల్ వర్మ విడాకులు ఎలా ఉండబోతున్నాయి విని చూద్దాం. వర్మ గారు, టైటిల్ వింటే ఎలా అనిపించింది? రసగుల్లా తిన్నట్టు అనిపించింది. అంత స్వీట్గా ఉంది. రామ్ గోపాల్ వర్మ విడాకులు అంటే విడాకులు అని వాడు ఎవరికైనా విడాకులు రసగుల్లా అని నా ఫీలింగ్. ఎందుకంటే విడాకులు వచ్చే టైంకి వాళ్ళు ఒక ప్రెషరు, ఒక కైండ్ ఆఫ్ అంతవరకు ఒక నరకం అనుభవించి ఉంటారు. కాబట్టి విడాకులు అనేది దాన్ని జైలు నుంచి విడుదల చేసిన ఒక మూమెంట్ అవుతుంది. అందుకని ఒక రసగుల్లా తిన్నంత తీయగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా హ్యాపీ డివోర్స్ డే అని ఎవరికైనా విష్ చేస్తారా? అది ఒకటే విష్ చేస్తాను. అవునా? నేను బర్త్డేలో అయినా ఎప్పుడు విష్ చేయను డివోర్స్. ఎందుకంటే డివోర్స్ అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం అది. సో ఈ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ కన్క్లూషన్స్కి వచ్చారా, లేకపోతే చాలామందిని అలా చూసిన తర్వాత? ఐ నో మెనీ ఫ్రెండ్, నాకు తెలిసిన చాలామంది. అంటే మీకు యాక్చువల్గా మీకు డెఫినేషన్లోనే ఉంది కదా విడాకులు అనే వర్డ్ ఎందుకు వస్తుంది. ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఉండటానికి ఇష్టపడని ఇది కలిసి ఉండటం అనేది ప్రిజన్ అవుతుంది. మీకు ఇష్టం లేని చోట ఉండటం అనేది మీకు జైలు అనేది అదే కదా. మీకు మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని నిర్బంధించడం అనేది జైలు అయితే, పెళ్ళి అన్నిటికన్నా పెద్ద జైలు. అంటే వెన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, రైట్. ఆబ్వియస్లీ దాని నుంచి రిలీజ్ చేసినప్పుడు, జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు మీరు ఎంత ఆనందిస్తారో, విడాకులు వచ్చినప్పుడు అంతే ఆనందిస్తారు. మ్యాక్సిమం పెళ్లి కన్నా ఎక్కువ ఆనందిస్తారు. యాక్చువల్గా అందరికీ పెళ్ళి వర్కౌట్ కాదంటారా? ఎవరికి వర్కౌట్ కాదంటారా? లేకపోతే మెజారిటీకి వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. వాళ్ళు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, వాళ్ళు రిజైన్ అయిపోవచ్చు లైఫ్కి. దాని తర్వాత ఇంత చాలే, ఆ పిల్లలు ఏదో పుట్టి ఇంకా వాళ్ళని చూసుకుంటా ఈ బతుకి ఇంత చాలే అని ఒక రిజిగ్నేషన్ అనే మనస్తత్వం వచ్చేస్తుంది. ఇవాళ విడాకుల గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫికలీ వివాహ వ్యవస్థ, దాని సోషల్ అండ్ లీగల్ కస్టమ్స్ ఆ పరిధిలోనా, లేకపోతే మనిషికి మధ్య బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా విడాకులు అంటారా మానసికంగా? ఐ ఫీల్ ఇప్పుడు విడాకులు అనేది మీకు ఒక లీగల్గా, ఒక సోషల్గా, ఒక ఎథికల్ కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ మోర్ మామూలుగా కలిసి ఉండి విడిపోవటం అనేది మీకు అక్కడ రెస్ట్రిక్షన్ లేదు. మిమ్మల్ని ఎవరు ఆపటానికి ఏమి లేదు అక్కడ. ఇకంటే ఒక సోషల్గా మీకు ఒక స్టిగ్మా ఉంటుంది, లీగల్గా ఒక స్టిగ్మా ఉంటుంది, లేకపోతే ఈ చిల్డ్రన్ అనే ఇంకొక వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంట్లో ఫ్యామిలీస్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్ టేక్స్ బిగ్గర్ సిగ్నిఫికెన్స్. సో విడాకులు ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ థింక్ ఈజ్ ద రైట్ వర్డ్. భారతదేశంలో విడాకుల సంఖ్య చూస్తుంటే ఇప్పుడు ఈ గత 10-15-20 సంవత్సరాల్లో మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మేము చిన్నప్పుడు, అంటే నేను ఆల్మోస్ట్ నా 20sలో అట్లా ఉన్నప్పుడు అమెరికాలో చాలా డైవోర్స్లు అవుతాయి అని వినేవాళ్ళం. చాలా డైవోర్స్లు అవుతాయంట అనేది. సో డైవోర్స్ ఐ థింక్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు సోషల్ ప్రోగ్రెస్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. రైట్. ఎప్పుడైతే ఒక అమ్మాయికి కానీ అబ్బాయిలకు ఆబ్వియస్లీ వాళ్ళు ఆల్వేస్ దేవర్ ఇండిపెండెంట్. అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇష్టం లేకుండా ఒకళ్ళతో ఉండటానికి అవసరం లేదు. కాబట్టి లేకపోతే అంతవరకు ఒక స్లేవరీ లాగా అణిగి ఉండేవారు. వాళ్ళకి అంత అవసరం లేదు. కాబట్టి ఈవెన్ దే విల్ బీ ప్రోన్ టు డైవోర్స్, యూనో. సో ఐ ఫీల్ సో లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ సోషల్ ప్రోగ్రెస్కి రిలేషన్షిప్ అది. సో ఇప్పుడు దేశం థింకింగ్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం చాలామంది విడాకులు తీసుకుందాం అనుకుని ఒక 2 అడుగులు వెనక్కేస్తారు. ఇంకా కూడా మన దేశంలో బికాజ్ there's a taboo associated with it. What do you have to say about that? అంటే విడాకులు తీసుకున్నారంటే చాలా పరిస్థితుల్లో వాళ్ళకేదో చెడు జరిగిపోయిందని, వాళ్ళు ఏదో నీచమైన పని చేశారని కూడా ఒక ముద్ర వేసేస్తారు. ఐఎమ్ షూర్ అది జనరలైజ్ చేయలేం, బట్ ఐఎమ్ షూర్ దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ విల్ డూ దట్. ఎందుకంటే అలాంటి ఇందాక నేను చెప్పినట్టు ఒక స్టిగ్మా ఉంది, ఎంతమందికి ఆన్సర్ చెప్పాల్సిన ఇది ఉంది, ఎవరేమనుకుంటారు అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అవతరతాభం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్లీ అది టక్కుని డెసిషన్ తీసుకునే ఇది కాదు. సో ఐఎమ్ షూర్ దే థింక్ ఎ లాట్ ఆ డిగ్రీస్లో. కానీ దట్ ఆల్సో విల్ డిపెండ్ అపాన్ ద పర్సనల్ నేచర్ అండ్ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో కాంప్లికేషన్స్. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సపోజ్ నాకు తెలిసిన ఒకడు, నాకు చాలా క్లోజ్ రిలేటివ్, దాన్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. అరే నీలాంటి వాడు పెళ్ళి అనవసరం, నాకు అమ్మాయి ఎవరు కూడా తెలియదు, బట్ ఐ ఫీల్ సాడ్ ఫర్ దట్ గర్ల్ ఇఫ్ షీ మ్యారీస్ యూ అని చెప్పిన అడిగి. ఎందుకంటే నాకు ఈడు తెలుసు, అమ్మాయి తెలియదు, అండ్ ఐ నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఆడేదో నవ్వేసి అది జోక్లాగా తీసుకుని ఆడు పెళ్లి చేసుకున్నాడు.
దాని తర్వాత నేను వాళ్ళిద్దరిని కలిసి అసలు చూడలేదు. బికాస్ దర్ క్లోజ్ టు మీ. అసలు చూడలేదు అసలు. అంటే వాళ్ళు విడాకులు తీసుకుని ఉండకపోవచ్చు, బట్ ఐ డౌట్ దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్. దే ఆర్ లివింగ్ దర్ ఓన్ వరల్డ్ ఇన్, అంటే ఇంకా అది ఆ కైండ్ ఆఫ్ ఇంకోటి విడాకులు తీసుకోవడానికి బికాజ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, దాని తర్వాత ఇంకోటిని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఒక లీగల్గా మీకు ఒక సెపరేషన్ కావాలా, వేరియస్ కాజెస్ వలన, దాని వలన, లేకపోతే లివింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది అది ఒక నాన్ కమిటల్గా ఉంటుంది. బట్ ఇట్ మైట్ క్రియేట్ సమ్ కాంప్లికేషన్ అట్ సమ్ టైమ్. నేను ఒక స్మూత్గా కట్ చేయాలి అనే దానికి ఒక విడాకులు, లేకపోతే దానికి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ బతుకు ఇంతే అని చాలామంది విడాకులు తీసుకోకపోయినా విడాకులు తీసుకున్న బతుకుతారు. ఒక బంధంలో పెళ్లిలో ఉంటే ఇద్దరు అతుక్కుని అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళు వాళ్ళ 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 బతుకులు బతికితే అది విడాకులు తీసుకోవడంతో సమానం అంటే. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ఈచ్ అదర్ స్పేస్, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఇట్ ఎవెన్చువల్లీ అమౌంట్స్ టు అది, దానికి లీగల్ వర్డ్ వచ్చినా రాకపోయినా కూడా, యూనో. బట్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ ఫైనల్గా ఒక మనం ఇష్టం లేని పని తన కోసం చేయాలి, లేకపోతే తన అనే ఒక ఫోర్స్ అనేది మనిషి స్వతహాగా ఫ్రీగా పడతాడు. ఎప్పుడైనా ఒక ప్రెషర్ అవతల వాళ్ళ కోసం మనం చేయాలి, అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కోసం మనం చేయాలి అనే ప్రెషరు ఏ మనిషి తట్టుకోలేడు. అది వేరే రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే బాస్కి ఎంప్లాయీకి మధ్య ఉండొచ్చు, రకరకాల. కానీ మ్యారేజ్లో వాళ్ళిద్దరూ ఒకే దాంట్లో ఉంటారు కాబట్టి ద కన్ఫైన్స్ ఆఫ్ ద స్పేస్లో ఎక్కువ వస్తున్నారు, బికాస్ ఆఫ్ ద స్పేస్ ఆల్సో. అంటే అందుకని నేను దాన్ని జైలుతోటి పోల్చాను మ్యారేజ్ అని. ఇస్ ఇట్ దట్ ఆర్ వ్యాపారపరమైన ఆర్థికపరమైన బంధాలకి క్లియర్ డెలివరబుల్స్ ఉంటాయి కాబట్టి అవి వర్కౌట్ అవుతాయి, ఇవి వర్కౌట్ కావంటారా? ఏది పెళ్లిలో ఇప్పుడు బాస్ తోటో ఎవరితోటో ఆఫీస్లో కొలీగ్స్ తోటో క్లియర్గా గివ్ అండ్ టేక్ ఉంటుంది, వాటికి పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. బట్ పెళ్ళి అనేసరికి ఇద్దరికి క్లియర్గా డెలివరబుల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీస్లోని వాటిలో మీకు ఒక బాసు, ఎంప్లాయీ, లేకపోతే ఒక పార్ట్నరు, ఎవరు స్లీపింగ్ పార్టీ, ఇలాంటి అట్లీస్ట్ అక్కడ ఉంటాయి అసలు యాక్చువల్గా ఒక ఇది. అక్కడ కూడా వస్తాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ మీకు ఇట్స్ సపోజ్ ఫర్ ఎమోషనల్ రిలేషన్షిప్. భార్య అయితే ఇలా చేయాలి, వంట చేయాలి, దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇద్దరు ఒక ఎమోషనల్గా ఒక బాండ్ అవ్వాలి ఆ లైఫ్ అంతా. దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ఫుల్ పాయింట్ ఆఫ్ ఎ మ్యారేజ్. ఏ బాబోయ్, మీకు ఎంత ప్రేమ ఉందా మనసులో? ఏంటి నాకు అంటే మీరు చాలా చాలా ఐడియలిస్టిక్గా చెప్పారు. నో, ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అంటున్నాను. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ సో ఆఫ్ కోర్స్, నాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నేను ఐ హేట్ దట్. ఎప్పుడైనా మేము ఒక దాన్ని దేశించాలంటే దాని అర్థం అవ్వాలి ఫస్ట్, అదేంటో. బట్ ఎమోషన్స్ అనేది దేర్ సబ్జెక్టివ్, దేర్ లైక్ ఎమోషన్స్ అనేది మనం అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పినాను. బట్ దేర్ లైక్ ఎ డ్రగ్, ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే పోయిందో ఏ కారణం అవ్వచ్చు, అదొక నరకం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూశాను నేను, బిటర్ మూన్, రమన్ పొలాన్స్కీ ఫిల్మ్. ఆడొక అమ్మాయిని చూసి విపరీతంగా నా ప్రేమలో పడిపోతాడు. ఇట్ ఈస్ జస్ట్ అబ్సెస్డ్ విత్ హర్, ట్రై చేసి ఫైనలీ గెట్స్ టు మ్యారీ హర్. తను చాలా మంచిది, షీఈ్ ఆల్సో వెరీ వెరీ లవింగ్ అని. కానీ స్లోలీ ఆడికి ఒక ఏమంటారు దాన్ని, ఒక రెసిస్టెన్స్, ఒక నిరసన స్టార్ట్ అవుతుంది. దానికి ఏ పెద్ద కారణం కూడా ఉండదు. యూ కాంట్ సీ ఎనీ రీజన్ ఆబ్వియస్లీ. అండ్ ఆన్ స్టేజ్లో ఈ స్టార్ట్స్ హేటింగ్ దట్ ఉమెన్. తనకే అర్థం అదేంటి, ఏంటి నీకు నాతో నీకు ప్రాబ్లం అంటే, ఐ హేట్ యువర్ ఎగ్జిస్టెన్స్, ఐ హేట్ దట్ యు ఎగ్జిస్ట్ అంటాడు. అది అంతకన్నా రూత్లెస్, ఒక క్రూరమైన పదం నేను వినలేదు. అంటే ఒక మొగుడు అంటే ఆడు ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి అన్నీ వదిలేసి తనకు వస్తే అసలు నీ ఎగ్జిస్టెన్సే నేను హేట్ చేస్తున్నాను అన్నది అంతకన్నా క్రూరత్వమైన వర్డ్ ఉండదు. కానీ ఇఫ్ యు గో డీపర్, ఇట్స్ ఎ ఫీలింగ్. ఇప్పుడు థాట్ని మీరు తప్పుపట్టచ్చు, థాట్ అనేది వేరు, ఎందుకంటే మీరు ఒక కమిట్మెంట్ తప్పుపట్టచ్చు. కానీ ఫీలింగ్ అనేది పోతే అది ఎందుకు పోయింది అక్కడ మళ్ళీ తీసుకురావాలి అంటే, ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళగలుగుతాం, నీళ్ళు తాగించలేము అనే సామెత ఉంది కదా. బేసిక్గా గుర్రాన్ని ఈడ్చుకుని తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాగించలేం. సో మీరు కట్టి పడేయచ్చు కానీ లేని ఫీలింగ్ మళ్ళీ మీరు పుట్టించలేరు, యూనో. సో అప్పుడు సోషల్గా ఆలోచించి ఓకే, అందుకని ఇలా చేసినప్పుడు యూ హ్యావ్ టు పే సమ్ కాంపెన్సేషన్ ఫర్ ది కైండ్ ఆఫ్ ఎ బిట్రేయల్ డిడ్ అని ఒక సోషల్గా లీగల్గా ఆస్పెక్ట్ ఉంది, విచ్ ఇస్ వాట్ ఐ థింక్ ఈజ్ వెరీ రైట్ థింగ్ ఫర్ దట్, యూనో. బట్ ఫీలింగ్ లేకుండా పెళ్ళి చేసుకున్నాం కాబట్టి అలాగే ఇద్దరు కలిసి ఉండటం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ